ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లెక్స్పీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి అనేది మనకి ఆగస్టు 27వ తారీఖు బుధవారం అయితే వస్తుందండి. చాలా పవిత్రమైన రోజు అండి. ప్రతి ఇంట్లో వినాయక చవితి పూజ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసే పిల్లలు తప్పకుండా పూజలో కూర్చొని పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? అయితే వినాయక చవితి టైమింగ్స్ అయితే అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్. అక్క వినాయక చవితి మార్నింగ్ ఏ టైంలో చేసుకోవాలక్క, అలాగే ఈవినింగ్ ఏ టైంలో చేసుకోవాలక్క అని అడుగుతున్నారు. అందుకోసం మీ అందరికీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఉదయంతో 10 లోపు అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. చాలా మంచి గడియలు అనమాట. ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి మీరు ఎప్పుడైనా రాత్రి 8, 9 లోపు అయితే చేసుకోవచ్చు అనమాట ఈ పూజ. వినాయక చవితి ఆ రోజంతా చాలా మంచి రోజు అనమాట. ఓకేనా? అయితే ముఖ్యంగా వినాయక చవితి రోజు మాత్రము తప్పకుండా స్వామివారికి జిల్లేడు పూలతో మాల అయితే సమర్పించండి. మీకు ఆ రోజు కుదరకపోతే 9 రోజులు నవరాత్రులు ఉంటాయి కదా, ఈ 9 రోజులు నవరాత్రులు మనకి గల్లీలో ఉంటాయి కదండి వినాయకుళ్ళు, అక్కడికి వెళ్ళైనా ఈ మాల అయితే సమర్పించాలి. ముఖ్యంగా తెల్ల జిల్లేడు సాక్షాత్తు వినాయకుడు అని మనం చెప్తారనమాట. స్వామివారు తెల్ల జిల్లేడు వేళ్ళు నివసిస్తుంటారు అని మనకి పురాణం చెప్తుంది. కాబట్టి తెల్ల జిల్లేడు పువ్వులు స్వామివారికి సమర్పిస్తే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందనమాట. ఓకేనా? ఇదొక్కటి మీరు అంటే గమనించండి. అంటే ఈ నవరాత్రుల్లో తెచ్చుకొని పూజ చేసుకోండి, కోరిక అయితే తొందరగా నెరవేరుతుందనమాట. ఇక్కడ నేను తెల్ల జిల్లేడు అయితే దొరకలేదు, మామూలు జిల్లేడు పువ్వులతో మాల అయితే వేస్తున్నాను అనమాట. అంటే తెల్ల జిల్లేడు దొరకపోతే మామూలు జిల్లేడు పువ్వులు కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనము వినాయక చవితి రోజు పూజ చేస్తాం కదండి. మార్నింగ్ పూజ చేస్తాము, కొంతమంది మార్నింగ్ చేసేస్తారు పూజ, సాయంత్రం మళ్ళీ పూజ చేసేసి నిమగ్నం చేసేస్తారనమాట స్వామివారికి. నాకు తెలిసినంత వరకు, మా పంతులు బాబులు చెప్పినంత వరకు, ఎప్పుడైనా ఏ వ్రతం చేసినా సరే స్వామివారు ఒక రాత్రి మన ఇంట్లో నిద్ర చేయాలి. అప్పుడే మనకి ఆ వ్రత ఫలితం అనేది వస్తుంది. మనము ఏంటంటే మార్నింగ్ చేసేస్తారు, ఈవినింగ్ అయితే నిమగ్నం చేస్తూ ఉంటారనమాట. అందుకోసం మీ అందరికి ఇంకొకసారి రిక్వెస్ట్గా చెప్తున్నాను. మనము తప్పకుండా స్వామివారికి ఒక రోజంతా నిద్ర చేయాలి. నెక్స్ట్ డే మనకి గల్లీలో మనకి ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర పెట్టేయండి. స్వామివారు ఆ 9 రోజులు పూజలు అందుకుంటారనమాట. ఓకేనా? ఆ తర్వాత మీకు ఓపిక ఉండి మేము పూజ చేసుకుంటామంటే చక్కగా 3 రోజులు స్వామివారికి దీప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకోండి, పంచోపచారాలతో నైవేద్యం పెట్టి. ఓకేనా? అలాగైనా చేసుకోవచ్చు, చాలా మంచిదండి. అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో వినాయక పూజ అయితే జరుపుకోవాలి. ఇదొక్కటి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే వినాయక చవితి మనకి పౌర్ణమి ముందే మనము నిమగ్నం అయితే చేసుకోవాలన్నమాట. పౌర్ణమికి మనకి చంద్రగ్రహం ఉందని చెప్తున్నారు. అందుకోసం ముందే మనము ఎక్కువ రోజులు ఉంచకూడదనమాట. ఈ సంవత్సరం చాలామంది 21 రోజు ఇలా ఉంచుతూ ఉంటారు. అలా ఉంచకూడదంట. 9 రోజులు కానీ, అలాగే 5 రోజులు కానీ, 3 రోజులు కానీ ఉంచుకుంటే సరిపోతుందనమాట. మీకు వీలైనంత వరకు ఈ నవరాత్రుల్లో స్వామివారికి ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిదండి. మన గల్లీలో ఉండే వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకొని స్వామివారికి శలగలు కానీ, పులిహోర కానీ, ఎంతో ఇష్టమైన ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ముఖ్యంగా జిల్లేడు మాల మాత్రం వేయడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖ